గుంటూరు జిల్లాలో నవతరం పార్టీకి సంబంధించి అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. గుంటూరు, విజయవాడ, బాపట్ల ఎంపీ సీట్లకు సంబంధించి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు జరిగింది. అసెంబ్లీ స్థానాలైన ధర్మవరం, రాప్తాడు, మంగళగిరి స్థానాల్లో కూడా నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపుతో రాజకీయం వేడెక్కింది. తాము బరిలో లేని చోట ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరి నవతరం పార్టీ ఏమంటోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. పార్టీ ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పోటీలోకి అయితే నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ పైన మాత్రం కొంత ఇష్యూ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇష్యూ అనేది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా కూటమికి సంబంధించినటువంటి ఇష్యూగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2021 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి ఇచ్చారు. అట్లాగనే బద్వేలు 2023 బద్వేలు ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో అసెంబ్లీ ఉప ఎన్నిక, అందులో కూడా నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చింది. అయితే ఈరోజు ఒక 2 ప్రధాన పత్రికలు జనానికి వక్రీకరించేలాగా, ఓటర్లను అయోమయానికి గురి చేసేలాగా ఏదైతే గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీకే ఉంటుంది, అది ఇతర పార్టీలకు కేటాయించరు, ఇటువంటి ఒక అవాస్తవాన్ని ఈరోజు ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది తప్పు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నవతరం పార్టీది గాజు గ్లాసు గుర్తు. నవతరం పార్టీ గుర్తు కోసం క్లెయిమ్ చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని మేము తప్పు పట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఆయన చేశాడు. మా ప్రయత్నం ఏంటంటే గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీది, గాజు గ్లాసు గుర్తు బరిలో ఉంటుంది అనేటువంటిది నిరూపించడం, ప్రజల పక్షాన పోరాటమే నవతరం పార్టీ లక్ష్యంగా గాజు గ్లాసు గుర్తు సాధించుకున్నాం. అంటే ఆ గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాసు గుర్తు అనేది ఫ్రీ సింబల్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే మీకు రావడం జరిగింది కదా. పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళేమో పూర్తిగా ఆ పార్టీకి సంబంధించి గుర్తుని క్లెయిమ్ చేసుకున్నారు. మీరు ఇంకో గుర్తుకు ఎందుకు వెళ్ళాలా, ఇదే ఎందుకు పట్టుకొని కూర్చున్నారు? మీరే చెప్తున్నారు ఫ్రీ సింబల్ అని చెప్పి. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేశారు. ఎవరు? జనసేన కాళ్ళు గడ్డలు పట్టుకొని ఫస్ట్ నుంచి నవతరం పార్టీ కాకుండా వాళ్ళు తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా జనసేన పార్టీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళటం. జనసేన పార్టీ గుర్తింపు లేనటువంటి పార్టీ, కేవలం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, గుర్తింపు లేనటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు 21 స్థానాల్లో పొత్తులోకి వెళ్ళి, ఎన్డీఏ కూటమికి పొత్తులోకి వెళ్ళి 21 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర స్థానాల్లో అది ఫ్రీ సింబల్గా ఉంటుంది. ఎవరైనా పోటీ చేయొచ్చు గాజు గ్లాసు గుర్తు మీద. నవతరం పార్టీ ఫస్ట్ నుంచి కూడా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసాం ఈ అంశం మీద. అట్లాగనే CEO ఆంధ్రప్రదేశ్కి కూడా ఫిర్యాదు చేసాం. CEO ఈరోజు కూడా ప్రకటన చేశారని చెప్పి ఒక అవాస్తవాన్ని మరి ఇక్కడ ఏంటంటే సమస్య, ఇప్పుడు బీజేపీ పార్టీ కమలం గుర్తు మీద వాళ్ళకి కంపల్సరీగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది, రిజర్వ్ ఉంది, వాళ్ళకి ఆ సీటు మీద వెళ్ళాలి. అట్లాగే జనసేన పార్టీ కూడా మొదటి నుంచి ఆ గుర్తు మీద పోటీ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళంటే కంపల్సరీగా ఆ గుర్తు కోసం వెళ్ళారు. మీరు ఇంకో సింబల్కి వెళ్ళొచ్చు కదా, ఇదే ఎందుకు కావాలని మీరు కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేన పార్టీకి గుర్తు రిజర్వ్ అవ్వలేదు, జనసేన పార్టీకి కావాల్సిన ఓట్ల శాతం రాలేదు. గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీది కాదు. గాజు గ్లాసు గుర్తుని వాళ్ళు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి తీసుకున్నప్పటికీ కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేటువంటి సామర్థ్యం లేకనో లేకపోతే ఇతర కారణాల వల్ల మరి పవన్ కళ్యాణ్ గారు అన్ని స్థానాల్లో పోటీ చేయట్లేదు కాబట్టి మిగతా చోట్ల అది ఫ్రీ సింబల్గా ఉంటుంది. ఫ్రీ సింబల్గా ఉన్నప్పుడు దాని మీద పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. అందరికంటే కూడా ఎక్కువ హక్కు ఉన్నటువంటి పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద తిరుపతి ఉప ఎన్నికల్లో కానీ, బద్వేలు ఉప ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కానీ పోటీ చేసేటువంటి హక్కున్న ఏకైక పార్టీ నవతరం పార్టీ. అందుకనే గాజు గ్లాసు గుర్తు తీసుకొని ఆ గుర్తు మీదే పోటీ చేస్తూ ఉన్నాం. నారా లోకేష్ టార్గెట్గా ముందుకెళ్తే లోకేష్ ఓడిపోయినా వైసీపీ గెలిచే పరిస్థితులు ఉంటాయి. మీరు అన్నట్టు మంగళగిరికి సంబంధించినటువంటి అంశాలు నడుస్తున్న విషయంలో వైఎస్ఆర్సీపీదే పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ రాజధాని ముందుకు తీసుకెళ్ళాలి. మరి వైసీపీ గెలిస్తే రాజధాని అనేది ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు కదా. ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, వైసీపీ ఓడిపోతుందా అనేది విషయం కాదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వీళ్ళు పోయి గతంలో వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్, గతంలో వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసినటువంటి చంద్రబాబు నాయుడు, నేను కూడా ఆ రోజు మద్దతుగా వెళ్ళాను, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాను ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకి.
ఈరోజు భారతీయ జనతా పార్టీతోటి ఎన్డీతోటి మీరు పొత్తు పెట్టుకోవడం అనైతికం. దీన్ని చెప్పడం కోసమే మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించడానికి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేశామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ప్రధానంగా నవతరం పార్టీకి సంబంధించి ప్రస్తుతానికైతే గాజు గ్లాస్ గుర్తు అనేది 2 పార్లమెంట్లు అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళకి కేటాయించడం జరిగిందనే విధంగా కూడా పార్టీ అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన మోటివ్ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికే మేము బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మంగళగిరిలో స్పెసిఫిక్గా పోటీ చేయడానికి కారణం మంగళగిరిలో గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో అది కంపల్సరీగా బరిలో ఉండాలి కాబట్టి నేను అక్కడి నుంచి బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి అనే విధంగా కూడా సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు నారా లోకేష్ని ఓడించడమే తమ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.